గాలిపటము ఏందబ్బా సూత్రం కూడా బాగానే పెట్టాను కదా. ఏంది అందరూ బాగా ఎగురుతుంది, నాది ఎందుకు ఎగరటం లేదు అసలు. సరేలే దీని గురించి మా బావ వస్తే అమ్మ చెప్తా. ఇప్పుడు మా బావ వస్తే మా బావ కన్నా చెప్తా సూత్రం ఏం బాగా పెట్టాను బావా, అదే మిద్ది మీద పోతే ఎగరటం లేదు, ఎంత చేయాలి, అందరూ ఏం బాగా ఎగరుతున్నాయి. ఏమైంది మొహానికి? ఏమైంది? ఏంటి చోట ఎక్కువగా ఉంది. చెమట ఏంది ఇప్పుడు ఎండకు వచ్చిందా? అందుకు అయి ఉంటుందిలే. ఎండకు వచ్చావా? ఇంకా ఏందో అనుకున్నా. వాటర్ తాత వాటర్ ఏమొద్దు, ఏమొద్దు, వద్దు వద్దులే. ఎండకు వచ్చానంటే అది మామూలుగా చెమట పోస్తుంది అంతే, దాకమేమి ఇట్లా. సరే ఉండే ఇప్పుడు వస్తాను. ఏదో ఓవర్ యాక్షన్ చేస్తుంది ఈరోజు. నీకు హ్యాపీ సంక్రాంతి. నీకు కూడా హ్యాపీ సంక్రాంతి. అదో ఏంటి కాలు పట్టుకుంటున్నావు? కాలు పట్టుకోవాలా ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావా? నువ్వేంటి కాలు పట్టుకున్నావు? సరిగ్గా హ్యాపీ సంక్రాంతి చెప్పి కాలు పట్టుకునే లోపల కాలు పట్టుకోవాలా? ఒక నిమిషం ఆగు. ఏం చేస్తున్నావా? తొందరపడి మాకు ఏంటి, నీకు చిన్న పనులు నీకు పని చేసి పెట్టాను. ఏంది భయపడుతున్నావు? ఏంటి నేను ఎందుకు భయపడతాను? నేను భయపడలే. కింద కాళ్ళు పడేస్తావు కావాలా అనుకున్నా. లేదు చిన్న పని చేసి పెట్టాను. ఏం చేస్తున్నావా? గాలిపటమా? గాలిపటం. ఈరోజు సంక్రాంతి కదా, నేను మిద్ది మీదకి వెళ్ళి గాలిపటం ఎగరేసా. అందరూ చాలా పొడిగి ఎగరుతున్నాయి, చాలా మంది గాలిపటాలు ఎగరేసుకున్నారు. నేను కూడా వెళ్ళి మిద్ది మీద ఎగరేస్తా. అది అసలు బాగా ఎగరలా చూడు. సూత్రం కూడా బాగా పెట్టా. ఇదిగో ఇదిగో ఏడు బాగా ఎగరుతుంది. మిద్ది మీద పోతే ఎగరటంలా అందరూ చాలా పైకి ఎగిరే, 4 మంది ఎగరటంలా కింద పడిపోతుంది. అందరు చాలా పైకి ఎగిరేయా? నీ దగ్గర ఎట్లా? ఎగరటంలా కూడా బాగా పెట్టా. దీన్ని కొనుక్కొచ్చా నువ్వా? నువ్వేమన్నా చిన్న పిల్లవే గాలిపటం ఎగరేసేదానికి? ఎగరేయాలా? నేను ఎగరేయకూడదు, పెద్ద. అది కాదు, వాళ్ళంటే చిన్న పిల్లకాయలు ఎగరేస్తున్నారు, చిన్న పిల్లలాగా ఎగరేస్తున్నావు. సంక్రాంతి పండుగ. అవును, సంక్రాంతి పండుగ అంటే గాలిపటాల పండుగ. సంక్రాంతి అంటే గాలిపటాల పండుగ తెలుసు, అది చిన్న పిల్లకాయలు ఎగరేస్తారు, నువ్వు కాదు. సరే మేము అన్ని బాగా పెట్టాను, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. పైకి ఎగరట్లా? చూసాను పోయా. చూసా ఇక్కడే ఎగరుతుంది, పైన ఎగరుతాం. సరే పో, ఎగరైపో మళ్ళీ. ఇప్పుడు దాకా ఎగరేసి వచ్చి నేను పైన అది ఎగరపోలేక బలి తీసుకొచ్చేసా. ఆల్రెడీ ఎగరేసా పోయా. ఎగరేసి వచ్చాను కాబట్టి అడుగుతున్నాను. నేను ఇంకా ఇప్పుడు తీసుకొచ్చావు కావాలా అనుకున్నా. అయినా నువ్వేమన్నా చిన్నపిల్లవా? నీ గాలిపటం అవసరం? పోయి పని చేసుకోపో ముందు. చిన్నపిల్లవా? గాలిపటం లేదేమో తెలుసుకో. నాకు కావాలి, నా గాలిపటం నాకు ఇచ్చేసి నేను ఎట్లా చేసుకుంటా. ఆగు, నేనేదో నువ్వు సాయం చేస్తాను, నీకోసం ఎదురు చూస్తే గాలిపటం లేదు ఏం లేదా. ఇదేంది ఇప్పుడు నీకు పైకి వెళ్ళాలంటే కదా? ఏం అందరూ ఎగరేసేటప్పుడు చూసా పోయా. తోక ఎంత పొడుగు ఉందా? ఎంత పొడుగు ఉంది తోక? దీనికి ఉంది తోక. తోకలాకుండా గాలిపటం ఎగరద్ది. ఆగు, చెప్పేది పూర్తిగా అయ్యి ఎందుకు అంత తొందర? ఆగు, చెప్పేది ఎందుకు అంత తొందర పడుతున్నావా? దీనికి ఎంత పడితే అంత పెట్టకూడదు తోక, దీనికి సరిపోయేంత పెట్టుకోవాలా. తోకలైన గాలిపటం తీసుకొచ్చి ఎగరాలంటే ఎట్ట ఎగరద్దు అది. ఏంది ఎందుకు వచ్చావు నువ్వు మళ్ళీ? దారిపండు కోసం. ఆగు, నేను కూడా వస్తా ఉండు. ఏం చేస్తున్నావు? రా రా, ఏం వచ్చేసావా? రా, నువ్వు ఎగరేసి చూడవా? ఎండలేదు ఏం లేదు, రా. నువ్వే కదా ఎగరేసింది గాలిపటం, నేనా? పిల్లకాయలందరూ అందరూ మిద్ది మీదే ఉన్నారు, మనం కూడా బాగుందా? చిన్న పిల్లకాయలే ఉన్నారు, నీకేమే? పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఒకటే కదా. రా నువ్వు రా, ఏం కాదు రా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు బాగున్నారైతే కోరుకున్నాను. ఫ్రెండ్స్
ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చి అమ్మని వ్లాగ్స్. అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ లైక్ చేయండి, మన వీడియోస్ లైక్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ, మన సబ్స్క్రైబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోస్ ఎలా ఉన్నాయో, ఎలా అనిపిస్తున్నాయో కామెంట్స్లో కామెంట్ చేయండి. నేను తీసే వీడియోస్ ఎలా ఉన్నాయో. ఫ్రెండ్స్ మాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా సపోర్ట్ చేశారు మీరు. 10,000 మంది సబ్స్క్రైబర్స్ వస్తారని అసలు అనుకోలేదు ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మాకు అన్ని వీడియోస్ అయితే తీయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. 10,300 మంది వచ్చినారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్. మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే ఎక్కువ మందికి అయితే షేర్ అవుద్ది ఆ వీడియో. ఎక్కువ మంది కూడా చూస్తారు, సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు ఫ్రెండ్స్. ఇంకా చాలా మంది వస్తారు మనకి. ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఎక్కువ బూస్ట్ చేస్తుంది వీడియోని. ఫ్రెండ్స్ మీరు కామెంట్స్లో కామెంట్ చేయండి, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, ఎలా ఎలా ఉందో అనేది చెప్పండి ఫ్రెండ్స్. మేము ఇంకా ఇంకా మంచిగా చేస్తాము. ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు మీరు, చాలా ఆదరించారు మమ్మల్ని అయితే. ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 పండుగలు బాగా జరుపుకోవాలని కోరుకున్నాను. ఇప్పుడు నిన్నైతే భోగి పండుగ అయితే అయిపోయింది. ఈ రోజు అయితే సంక్రాంతి పండుగ. అందరూ సంక్రాంతి పండుగ బాగా జరుపుకోవాలని కోరుకున్నాను ఫ్రెండ్స్. రేపు వచ్చి కనుమ పండుగ. మనకైతే జనవరి వచ్చిందంటే పండుగలు ఇంక స్టార్ట్ అయినట్టేను. ఇంకా చాలా సందడిగా ఉంటది, ఊరంతా సందడిగా ఉంటది. మేమైతే చాలా బాగా జరుపుకుంటున్నాం ఫ్రెండ్స్. మీరు బాగా జరుపుకోండి. మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, మన యూట్యూబ్ మెంబర్స్ అందరికీ, మన సబ్స్క్రైబర్స్ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అందరూ బాగా జరుపుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. షార్ట్ వీడియోలు తీసి వెళ్దామంటే షార్ట్ వీడియోలు మీకు మేము ఫస్ట్ లోనే స్టార్ట్ చేయలేదు. షార్ట్ వీడియోలు మన షార్ట్ వీడియోలు ఎందుకు అనుకున్నాం ఫ్రెండ్స్, అన్ని లాంగ్ వీడియోలు తీస్తాము. మీరు ఇంకా సపోర్ట్ చేస్తే మాకైతే ఎక్కువ లాంగ్ వీడియోలు తీయాలనిస్తే ఎక్కువ టైమింగ్ పెట్టుకుంటాం అయితే వీడియోకి. అంటే 8 నిమిషాలని 10 నిమిషాలని అలాగా అయితే ఎక్కువ చేస్తాం. మీరు ఇంకా సపోర్ట్ చేస్తే. ఓకే ఫ్రెండ్స్, మీరు చాలా సపోర్ట్ చేశారు మమ్మల్ని, ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి. మా వీడియోస్ ఎలా అనిపించాయో కామెంట్స్ లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి. గంట సింబల్ నొక్కితే సబ్స్క్రైబ్ చేయడానికి గంట సింబల్ నొక్కితే మేము ఏ వీడియో చేస్తే మీకు ఆ వీడియో అయితే వస్తుంది, మీరు చూస్తారు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియో అయితే మేము ముందైతే ఉంటాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.